ఈ ప్రపంచంలో చాలామందికి ఆశయాలు, లక్ష్యాలు, కలలు, బోల్డని కోరికలు ఉంటాయి. ఇలాంటి వ్యక్తుల్లో మనం ఒక కేటగరైజేషన్ చేస్తే 2 రకాలు ఉంటారు. మొదటి రకం ఎలా అయినా సరే తను అనుకున్న దాన్ని సాధించాలని దానికోసం అహర్నిశలు తప్పిస్తుంటారు. రెండో రకం ఎంత తపనున్నా కొంత నిర్లక్ష్యం, కొంత ఇన్‌స్టెబిలిటీ అంటే అనిశ్చితి ఉంటుంది. ఈ మొదటి రకం వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా సక్సెస్ సాధిస్తారు. మీరు గమనించండి, ప్రపంచంలో ఏ రంగం తీసుకోండి, స్పోర్ట్స్ కానీ, సినిమా కానీ, విద్యారంగం కానీ, పాలిటిక్స్ కానీ, దీనిలో ఎవరు నెంబర్ 1 ఉన్నా వాళ్ళ వెనకాల బోల్డంతా తపన, పోరాటం ఉంటుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవన్నీ పక్కన పెడితే వాళ్ళు చేసిన పోరాటానికి మాత్రం మనం సెల్యూట్ కొట్టాల్సిందే. సో ఈ మొదటి రకం వ్యక్తుల్లో నేను గమనించిన లక్షణాలు ఏంటి ఇవన్నీ చూద్దాం. వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకుని ఒకటి కావాలనుకున్నప్పుడు 24 గంటలు మనసా వాచ కర్మణ దానికోసమే పరితపిస్తుంటారు, దాన్నే ఆలోచిస్తుంటారు. ఇది ఒకటి. రెండోది, వాళ్ళు పెట్టుకున్న ఆశయం కోసం ఎంత పోరాడమన్నా, ఎంత కష్టపడమన్నా ఇంకా అదే పనిలో ఉంటారు. మూడోది, వాళ్ళకి బోల్డ్ అంత ఫోకస్ ఉంటుంది. వాళ్ళు అనుకున్న లక్ష్యం కోసం ఫస్ట్ ప్రయారిటీ టు లాస్ట్ ప్రయారిటీ అంటే 1 to 10 ఇంక వాళ్ళకి అదే, ఇంక వేరే పని ఉండదు. అంతకు మించి మనందరం అనుకుంటాం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలని. వాళ్ళు టైం మేనేజ్మెంట్ ఏం చేయరు. ఉన్న టైం అంతా వాళ్ళ లక్ష్యం కోసమే పోరాడతారు. ఉన్న టైం మొత్తం వాళ్ళ లక్ష్యం కోసమే పోరాడతారు. మీరు గొప్ప వ్యక్తులను చాలామంది చూసుండొచ్చు. గొప్ప వ్యక్తులు అంటే నేను చెప్పేది జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించే విధంగా. వీళ్ళలో చాలామందికి ఈ పోరాట పటిముంది. ఒకసారి ఓడిపోయినా మళ్ళీ లెగుస్తారు, మళ్ళీ పోరాడతారు. రెండో రకం వ్యక్తులు లక్ష్యాలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, కానీ అప్పుడప్పుడు అవి గుర్తొస్తుంటాయి, ఎప్పుడూ అవి గుర్తురావు. ఈ రెండో రకం వ్యక్తులకి ప్రోక్రాస్టినేషన్ ఉంటుంది, అంటే బద్ధకం ఉంటుంది. తర్వాత మనకి యూనివర్సల్లో ఒక లా ఉంది. ఇది చాలా పుస్తకాలు చెప్పారు, చాలామంది చెప్పారు, అది చాలా జీవితాలు నిజం కూడా అయింది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఒక విషయం మీద దృష్టి కేంద్రీకరించి అదే పనిగా దానికోసం పరితపించి దానికోసం పనిచేస్తుంటే ఆటోమేటిక్గా అంత శక్తి, ప్రపంచంలో ఉన్న శక్తి అంతా కూడా మన కోసం పనిచేస్తే, మనకు సహాయం చేస్తుంది. దీన్ని నమ్మండి. దీన్ని నమ్మితే మన జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. ఇలా మీరు గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు చూడండి. ఎవరైనా ఎందుకు ఇంత గొప్ప అయ్యారు అంటే నిజంగా వాళ్ళలో ఏదో గొప్పతనం ఉంది. అండ్ ఎవరైతే వీక్గా ఉంటారో, ఎవరైతే కామెంట్స్ చేస్తారో, ఎవరైతే బలహీనంగా ఉంటారో వీళ్ళు ఏం చేస్తారంటే లక్ బాగుండి సక్సెస్ అయ్యారు, లేదా అన్నీ కలిసి వచ్చి సక్సెస్ అయ్యారు, లేదా కాపీ కొట్టి సక్సెస్ అయ్యారు. ఉదాహరణకు ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నారనుకోండి, సినిమా కాపీ కొట్టి సక్సెస్ అయిపోయారు. లేదా ఒక పెద్ద స్పోర్ట్స్ ప్లేయర్ ఉన్నారనుకోండి, వాళ్ళ అమ్మ నాన్న బాగా సపోర్ట్ చేసి సక్సెస్ అయ్యారు. ఎన్ని సపోర్ట్స్ ఏది జరిగినా సరే ముందు మనలో ఆ విల్ పవర్, మనలో ఆ ఇన్స్టింక్ట్ లేకపోతే ఎవరూ సక్సెస్ కాలేరు. అది నేర్చుకోండి. అది నేర్చుకుంటే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారు. ఒకవేళ సక్సెస్ ఈ రంగంలో కాకపోయినా ఇంకో రంగంలో సక్సెస్ అవుతారు. ఆ కష్టపడే తత్వం, ఆ పోరాడే తత్వం ఉంటే ఏదో ఒక రంగంలో ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. ఆ తత్వమే లేకపోతే సక్సెస్ అనేది చాలా దూరంలో ఉంటుంది. సక్సెసే కాదు, జీవితంలో మనకు మనమే సమాధానం చెప్పుకోలేము.